ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రామసాయం రఘురామరెడ్డి హాజరయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని మొదలుపెట్టారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో భారతీయ యువతి గోడిసాల నిఖిత దారుణ హత్యకు గురయ్యారు. దీంతో నిఖిత కుటుంబ సభ్యులను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పరామర్శించారు. నిఖిత భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా అమెరికా నుంచి భారతదేశానికి తీసుకొచ్చేలా కేంద్రం తరపున ప్రయత్నిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో 5గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డిలోని 34వ వార్డుకు సంబంధించిన ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని కౌన్సిలర్ సమీ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు చేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్లో యూరియా కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని డీఏఓ సరిత అన్నారు. కాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజన్ కోసం అవసరమైన యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. రైతులు అవాస్తవాలను నమ్మి మోసపోవద్దని, ప్రతి రైతుకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని హామీనిచ్చారు. నిజామాబాద్ జిల్లా బోర్గం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడు దిలీప్ తో కలిసి భార్య సౌమ్య భర్తని అతడిని చంపేందుకు స్కెచ్ వేసింది. రమేష్ గాఢ నిద్రలో ఉండగా టవల్తో ఉరివేసి హత్య చేశారు. హత్యను కప్పిపుచ్చుకునేందుకు భర్తకు గుండెపోటు వచ్చిందని భార్య తెలిపింది. రమేష్ సోదరుడికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా భార్య భర్తను చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశవాపురంలో ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 కిలోలకు పైగా ఎండు గంజాయిని, ఒక బైక్ ను, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.